వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భార్యతో కలిసి ధోని డ్యాన్స్, మిస్టర్ కూల్ స్టెప్పులు చూసారా? పెళ్లి పెట్టలేకపోతున్న స్టార్ షట్లర్, రాజస్థాన్లో పివి సింధు వివాహం. ఎంపీ విజయసాయిరెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఎందుకు? రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తప్పవు, మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం. క్రికెట్ స్టేడియంలో తన ఆటతో ఎంతో మంది ఫ్యాన్స్ను సంపాదించుకున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని. తన బ్యాట్తో చాలా మంది క్రికెట్ అభిమానులను మంత్రముగ్ధులను చేశాడు. కీపింగ్ మాయాజాలంతో ఆకట్టుకోవడంతో పాటు అద్భుతమైన నాయకత్వంతో జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. అయితే ఇప్పుడు తనలోని మరో టాలెంట్ను బయటకు తీసుకొచ్చాడు మాహి. తాజాగా తన డ్యాన్స్తోనూ ఆకట్టుకుంటున్నాడు. ఓ వేడుకలో తన భార్య సాక్షితో కలిసి సరదాగా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు ధోని. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా గత కొద్ది రోజులుగా ఫ్యామిలీతో కలిసి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తున్నారు ఎంఎస్ ధోని. ఈ క్రమంలోనే రిషికేష్లోని స్థానికులతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించాడు మాహి. పహాడీ, గులాబీ షరారా అనే జానపద పాటలకు స్థానికులతో కలిసి ధోని, సాక్షి దంపతులు చిందులు వేశారు. వీరిద్దరూ ట్యూన్స్కు తగ్గట్టుగా డ్యాన్స్ చేసి ఆకట్టుకోవడం విశేషం. ఈ వేడుకలో స్థానికులంతా అక్కడ సాంప్రదాయ దుస్తులు ధరించారు. ధోని దంపతులు సాధారణ దుస్తుల్లోనే కనిపించారు. వీరిద్దరూ చేతులు పట్టుకుని బాణీగా తగ్గట్లుగా కాలు కదుపుతూ అలరించారు. భారత స్టార్ షట్లర్ పివి సింధు త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హైదరాబాద్కు చెందిన వెంకటదత్త సాయితో ఈ నెల 22న ఆమె వివాహం జరగనుంది. రాజస్థాన్లోని ఉదయపూర్లో వీరి పెళ్లి జరుగుతుంది. మా రెండు ఫ్యామిలీలకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది, కానీ నెల కిందటే మేము ఈ పెళ్లి ఖాయం చేసుకున్నాం అని పివి సింధు ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి నుంచి సింధు వరుసగా టోర్నీలు ఆడనుంది. ఆమె షెడ్యూల్ బిజీగా ఉండటం వల్ల డిసెంబర్ 22న ఈ వివాహ వేడుకకు ముహూర్తాన్ని నిర్ణయించారు. 24న హైదరాబాద్లో రిసెప్షన్ ఉంటుంది. వచ్చే సీజన్ తనకు ఎంతో ఇంపార్టెంట్ అని సింధు తండ్రి పివి రమణ తాజాగా మీడియాకు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ నెల 20 నుంచి సింధు పెళ్లి వేడుకలు మొదలు కానున్నాయి. జగన్ అక్రమాస్తుల కేసులో రెండో నిందితుడైన ఎంపీ విజయసాయిరెడ్డికి సోమవారం తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వృత్తిపరమైన దుష్ప్రవర్తన వ్యవహారంలో ఐసీఏఐ కమిటీ నిర్ణయాన్ని, విజయసాయిరెడ్డికి ఇచ్చిన నోటీసులను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన అప్పీల్పై హైకోర్టు విచారణ జరిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావు ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. ఐసీఐ సంస్థతో పాటు విజయసాయిరెడ్డి కార్యాలయం కూడా చెన్నైలోనే ఉందని, అందువల్ల పిటిషన్ను చెన్నై హైకోర్టులో దాఖలు చేసుకోవాల్సి ఉందని ఐసీఐ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. సాయిరెడ్డి పిటిషన్పై విచారించే పరిధి ఈ హైకోర్టుకు లేదని, అభ్యంతరం తెలిపామని, దాన్ని సింగిల్ జడ్జి పట్టించుకోలేదని చెప్పారు. పేదల కోసం ఉద్దేశించిన బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయడాన్ని వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పోర్టుల నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని భావిస్తోంది. సచివాలయంలోని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రి సత్యకుమార్ యాదవ్లతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సమావేశానికి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, శాంతి భద్రతల ఐజీ, పౌర సరఫరాల శాఖ అధికారులు, మ్యారిటైమ్ బోర్డు సీఈఓ, కస్టమ్స్, కాకినాడ పోర్టు అధికారులు హాజరయ్యారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, కాకినాడ పోర్టులో వ్యవహారాలపై చర్చించారు. కాకినాడ పోర్టులో భద్రతా వ్యవస్థను బలోపేతం చేయాలని, ఇందులో భాగంగా కాకినాడ పోర్టు భద్రత కోసం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ను నియమించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తున్నందున పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చూసారుగా ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki